ఈ 2026 అనేది టిబెటియన్ బుద్ధిజం ప్రకారము హార్స్ ఇయర్. అంటే మీకు ఈ జోడియాక్ అన్నారు అనుకోండి, జోడియాక్ సైన్స్ అంటాం చూసారా, ఇందులో ఒక్కొక్క జంతువు, సో ఒక్కొక్క వ్యక్తితో వీళ్ళు పోల్చుకుంటూ వస్తారు. మీరు ఇప్పుడు 2026 అనేది హార్స్ సైన్. అంటే ఈ సంవత్సరం పుట్టిన వాళ్ళ యొక్క తీరుతెన్నులు ఒకలా ఉంటాయి. ఇది ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1942 అక్కడ నుంచి మొదలు పెడదాం. సో ఇది ఒక హార్స్ ఇయర్. అక్కడి నుంచి ఇంకొక 12 ఏళ్ళు వేసుకుంటే 1954, 1966, తరువాత 1978, 90, 2002. సో ఇవంతా కూడా ఇలా చూసుకున్నా అంటే 2002 నుంచి ఏంటి మీకు 2014, ఇంకొక 12 ఏళ్ళు 2026. సో హార్స్ ఇయర్ అన్నప్పుడు ఏంటి, స్వతంత్రం. సో ఈ సంవత్సరాల్లో పుట్టిన వాళ్ళు కోరుకునేది ఏంటి, స్వతంత్రంగా ఉండాలనుకుంటారు, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, ఛాలెంజెస్ అంటే ఇష్టము. అట్ ది సేమ్ టైం ఒక తెలియని భయం, గుర్రములో ఉండే అశ్వములో ఉండే ఒక భయము వీళ్ళలో ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా క్యారెక్టరిస్టిక్స్ మీకు కనిపిస్తాయి. సో ఇప్పుడు 2026 అన్నప్పుడు హార్స్ అంటున్నాను కదా, మీకు ఫైర్ హార్స్ అంటారు, వాటర్ హార్స్ అంటారు, వుడ్ హార్స్. సో ఇదంతా మీరు చైనీస్ జోడియాక్ చూడాలంటే, ఇంకా చెప్పండి టిబెటియన్ జోడియాక్ చూడాలి. ఇప్పుడు ఈ సంవత్సరము మిత్రులు ఫోన్లు చేస్తున్నారు, కైలాస మానస సరోవర యాత్ర వెళ్ళాలి. ఎందుకంటే అత్యంత పవిత్రమైనది ఈ సంవత్సరం 2026లో హార్స్ ఇయర్ అంటున్నాం కదండి, 13 రెట్లు మీకు ఫలితము ఉంటుంది. అంటే ఇదంతా వాళ్ళు చెప్తున్నారండి, టిబెటియన్ బుద్ధిజం వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, ఇప్పుడు వెళ్ళాలి అంటే చాలామంది రెడీ అవుతారు కదా, సో వెళదామని అనుకుంటారు. మిత్రుడు ఇలాగా చైనా నుంచి నాకు ఇలాగా కైలాస మానస సరోవర యాత్ర చేయాలి, చైనా నుంచి నాకు ఇలాగ వీసా కావాలి, పర్మిషన్ కావాలి అంటే ఇవ్వలేదండి. అక్కడ చాలా పనులు జరుగుతున్నాయి, మీకు వాతావరణం బాలేదు, ఏప్రిల్ తరువాతే మేము చెప్పగలము. ఇది చైనా ప్రభుత్వం చెప్తున్న విషయం, ఇక్కడ కాదండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకా జనవరిలోనే ఉన్నాము, ఏప్రిల్ తరువాతే మన ప్లానింగ్ అంతా ఉంటుంది కదా. సో ఇప్పుడు చైనా నుంచి టిబెట్లోకి వెళ్ళాలి, దారి వేరే ఉంటుంది కదా, వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అంటే ఇతను భారతీయుడు కాబట్టి నువ్వు వెళ్ళకూడదు అంటున్నారంటే అలా కాదు, మేము అక్కడ పెద్ద పెద్ద పనులు చేస్తున్నాము. ఇదేనండి సమస్య. అంటే కైలాస పర్వతాన్ని మనకు లేకుండా ఎక్కడ లేని ద్వేషము, కోపము. అంటే రేపు యూరోప్ యూనియన్తో కూడా FTA అయిపోతే ఇక భారత్ యొక్క భవిష్యత్తు చూడండి, మన ఫార్చ్యూన్ ఎలా ఉంటుంది. వరల్డ్లో ఉండే టాప్ మోస్ట్ దేశాలంతా కూడా భారత్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకున్నట్టే. 2025లో ఎన్ని దేశాలతో మనము FTA వేసుకున్నాము, ఇవాళ ఏకంగా 27 దేశాల యూనియన్ వీళ్లతోనే అయితే. ఇంకా మరి ఉన్నది రష్యా వాళ్ళతో కూడా మనకు సత్సంబంధాలు ఉన్నాయి. 300 ప్రోడక్ట్లు ఐడెంటిఫై చేశాము, వీటిని ఎక్స్పోర్ట్స్ చేయబోతున్నాము. వాళ్ళతో కూడా ఒక FTA ఉండవచ్చు. అంటే అమెరికాను ఐసోలేట్ చేసినప్పుడు చైనా వాడు ఏం గమనిస్తున్నాడు, వీళ్ళు మెల్లమెల్లగా మనల్ని కూడా ఓవర్టేక్ చేసేస్తారు, మనల్ని లేకుండా చేసేస్తారు. ఇది వీళ్ళ ఆలోచన. ఇప్పుడు చైనా వాడు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వీళ్ళు ఏం చేస్తున్నారండి, మీరు ఆ కైలాస పర్వతం వద్ద పెద్ద పెద్ద డ్రిల్లింగ్ అండి, ఎంతంత పెద్ద డ్రిల్లు చేస్తున్నారంటే మీకు అక్కడ ఏం జరుగుతుందో మీరు శాటిలైట్ ఇమేజ్ ద్వారా చూస్తే బ్లర్ చేస్తున్నారు. ప్రపంచానికి అక్కడ ఏం జరుగుతుందో మేము చూపించలేము. మరి ఎందుకురా ఇంతంత పెద్దవి ఇలాంటి ప్రాజెక్టులు, ఇంతంత పెద్ద మిషనరీస్ తీసుకువచ్చి మేము ఒక భారీ ఎత్తున రీసెర్చ్ చేయబోతున్నాము అంటే, ఇప్పుడు మానస సరోవరము కైలాస పర్వతం అన్నామనుకోండి, ఈ యూనివర్సల్ ఎనర్జీ అనేది ఇక్కడే ఉంటుంది. అంటే ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ యూనివర్సల్ ఎనర్జీ. ఇప్పుడు ఒక విశ్వశక్తి ఉంటుంది కదండి, మనం నీలిధార అని మాట్లాడతాం. మీరు మెడిటేషన్లో ఉన్నప్పుడు ఈ మైక్రో బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ మీలో ప్రవహిస్తూ ఉంటుంది కదా, ఇది హయ్యెస్ట్ లెవెల్లో కైలాస పర్వతం వద్ద ఉంటుంది. అందువల్ల ఈ పర్వతం మీద ఎక్కాలి అని ఎవరైనా ప్రయత్నాలు చేస్తే రష్యన్స్ చేశారు. మీకు ఎక్కడో తెలియని శబ్దాలు,
మీకు ఒక లెవెల్కి వెళ్ళేటప్పటికి టైం జోన్ అంటే మీకు దక్షిణం ఏది, ఉత్తరము ఏది, తూర్పు ఏది, డైరెక్షన్స్ కూడా తెలియదు. మైండ్ అంతలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. అలాంటి ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా చైనా వాడు మొన్న హెలికాప్టర్ పంపించాడు. అసలు పైన ఏముంటుందో చూద్దాము అని. ఆ హెలికాప్టర్ మధ్యలోనే ఫెయిల్ అయిపోయింది. దాని కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలిపోయింది. డ్రోన్లు ప్రయత్నాలు చేశారా, ఎనర్జీ తట్టుకోలేక డ్రోన్లు పడిపోయాయి. అంటే ఇదంతా ఏమైనా మూఢనమ్మకాలా, అంధవిశ్వాసాలా అంటే రష్యన్స్ అక్కడ ఉండి ఆల్మోస్ట్ 2 నెలల పాటు అక్కడ ఉండి ప్రయత్నాలు చేశారండి, చెయ్యలేకపోయారు. కైలాస పర్వతాన్ని వాళ్ళు అధిరోహించలేకపోయారు. ఆ కొండ మీదకి ఎక్కాలి అంటే వాళ్ళ వల్ల కుదరలేదు. మేము చేస్తామని చైనా వాళ్ళు ప్రయత్నాలు చేసినా కుదరలేదు. ఇవాళ మనల్ని ఆపాలి అని, ఈ కైలాస యాత్రను ఆపాలి, ఏప్రిల్ తర్వాతే మేము చెప్తామంటే ముందు నుంచే మీకు ఈ ప్రోగ్రాం ఉంటుంది కదండి. మీకు ఎందుకంటే ఫ్లైట్ టికెట్లు అంటారు, వీసాలు అంటారు, మీ ముందు డబ్బు రెడీ చేసుకోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా. కావాలనేసే 2026 హార్స్ ఇయర్ కాబట్టి వీళ్ళకు చాలా చాలా ముఖ్యం. ఇక్కడ హిందూ మిథాలజీలో కూడా ఇది చాలా ముఖ్యం 2026లో. కాబట్టి ఒక భారీ ప్రణాళిక, దీన్ని ఆపాలి అనే ప్రణాళిక. ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడు, ఇంతంత పెద్ద మిషన్స్ తీసుకొచ్చి మీకు డీప్గా డ్రిల్ చేస్తున్నాడు. పైన మీకేం కనిపించదండి, ఒక రోడ్ ఉంటుంది, ఆ రోడ్ మధ్యలోనే ఆగిపోతుంది. ఎక్కడ మొదలయ్యింది, ఎక్కడ మీకు ఎండ్ అయింది, నోబడీ నోస్. అంటే అక్కడ నుంచి నేరుగా మీకు కైలాస పర్వతం యొక్క రేంజెస్ ఉంటాయి చూసారా, వాటి అడుగున వీడు డ్రిల్ చేస్తున్నాడు. ఇప్పుడు బెర్తా రోజర్స్ మీకు గ్యాస్ వెల్ అని అంటారు కదండి. ఏకంగా 30,000 అడుగులు భూమి అడుగున ఏముంటుందో అమెరికా వాడు తవ్వాడు. ఇది భూమి అడుగున 30,000 అడుగులు. తరువాత రష్యా వాళ్ళు ఏం చేశారు, కోలా సూపర్ డీప్ బోర్ హోల్ అని అన్నారు. ఇది ఏకంగా 40,200 అడుగులు భూమి అడుగున. మరి చైనా వాడు ఇవాళ కైలాస మానస సరోవరం ఈ ప్రాంతాలలో ఇలాంటి ఒక డ్రిల్లింగ్ చెయ్యబోతున్నాడా? రేర్గా దొరికిన ఫోటోలు పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయండి, రంధ్రాలు, పెద్ద పెద్ద భూమికి అడుగున రంధ్రాలు. అంటే ఆ ప్రాంతం ఇప్పుడు ఐసోలేటెడ్గా ఉంటుందండి. మీరు నేపాల్ వెళ్ళి నేపాల్ నుంచి మీరు కైలాసం వెళ్ళాలి అనుకోండి, ఇది ఎక్కడో అసలు భూలోకములోనే ఇలాంటి ఒక ప్రాంతం ఉందా డౌట్ వస్తుంది. అలాంటి ప్రాంతములో ఇవాళ పెద్ద పెద్ద మిషనరీలు పెట్టుకొని నిర్మాణాలు చేస్తూ, ఇప్పుడు చైనా వాడికి మతపరమైన నమ్మకం అంటే ఏముండదు. హిందూ మతము, బౌద్ధ మతం దేని మీద వాడికి నమ్మకము ఉండదు. అడిగితే కమ్యూనిస్ట్ దేశం అంటారు. లేకపోతే టిబెట్లో రోడ్డు వేస్తాడండి, మధ్యలో ఒక బౌద్ధ ఆరామ ఉంటుంది, కూల్చేయండి అంటాడు. అడగడానికి వచ్చిన బౌద్ధ భిక్షువులందరూ కొట్టి చంపేస్తాడు. ఇక్కడ హైదరాబాద్లో నేను ప్రత్యక్షంగా చూశాను. వీళ్ళు మాకు విడి టిబెట్ కావాలి అంటే చైనా నుంచి వచ్చిన పోలీసులు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళని చితక్కొట్టడం, మన పోలీసులు అలా చూస్తూ ఊరుకున్నారు. ఆ టైంలో అలాంటి ఒక దౌర్భాగ్యకరమైన సంఘటన ఇక్కడ హైదరాబాద్లో జరిగింది. సో ఇలా చూసుకున్నారు అనుకోండి, వాడికి ఎటువంటి టిబెటియన్ బుద్ధిజం మీదో మన హిందూ మతం మీదో ఎలాంటి నమ్మకము లేదండి. వాడికి అధికారం కావాలి, పవర్ కావాలి. కైలాసాన్ని మన సొంతము చేసుకుంటే, హిందువులు లేని కైలాసం అంటే ఏకంగా శివుడితోనే వీడు పెట్టుకుంటున్నాడు. మీకు అలాంటిది వినాశకాలే విపరీత బుద్ధి అంటాం చూసారా. ఒక 30 ఏళ్ల పాటు అమెరికా వాడు చైనాను కాపాడాడు, వాడిని ఒక అగ్రగామి దేశముగా పెంచాడు. మళ్ళీ వాడి పతనము అవ్వాలంటే ఒక 10 ఏళ్ళు పడుతుంది కదా. అంతవరకు వాడు గమనిస్తున్నాడా? డైరెక్ట్గా కైలాసముతోనే పెట్టుకుంటున్నాడు కదా. చైనా వాడి భవిష్యత్ ఏమవుతుంది? ఇంతంత పెద్ద నిర్మాణాలు అక్కడ చెయ్యకూడదన్న కనీసమైన జ్ఞానము వాడికి లేకపోతే రేపేమవుతుంది? మొత్తానికి హిందువులు కైలాసము వెళ్ళాలి 2026లో అనుకున్నప్పుడు చైనా వాడు ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయవచ్చు? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.